ఆయిల్ ఫెడ్ ప్రైవేటీకరణను నిలువరిద్దామని పిలుపునిచ్చిన భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు సహదేవరెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఆయిల్ ఫెడ్ ను ప్రైవేటీకరించే ప్రయత్నం జరుగుతుందని, దాన్ని రైతులందరూ అడ్డుకోవాలని, ఆయిల్ ఫెడ్ ను ప్రైవేటీకరణ చేస్తే ప్రైవేట్ కంపెనీ చెప్పిన ధర రైతులకు దక్కుతుందని, వేదవేగిలో ఆయిల్ ఫెడ్ యూనిట్ 1992లో నెలకొల్పారని, ఇప్పటికీ లాభాల్లో నడుస్తుందని, ఆయిల్ ఫెడ్ కు సంబంధించిన 150 కోట్ల రూపాయల లాభాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. నేషనల్ మిషన్ అండ్ ఎడబుల్ ఆయిల్స్ అండ్ ఆయిల్ ఫామ్ లో 1000 కోట్ల నిధులు ఉన్నాయని, ఆ నిధులు ఆయిల్ ఫెడ్ కొత్త యూనిట్ నిర్మాణానికి 200 కోట్ల ఆర్థిక సహాయం అందించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే కేంద్రం ఇవ్వకుండా ఉంటుందా అన్నారు. ఇతర రాష్ట్రాల ఆయిల్ ఫామ్ రైతులందరిపైన ప్రభావం చూపే వైబిలిటీ ప్రెస్ ప్రకటించడానికి కేంద్రం ఏపీ ఆయిల్ ఫెడ్ పైనే ఆధారపడిందన్నారు. ఆయిల్ ఎలక్ట్రానిక్ రేషియో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో తక్కువగా ఉండడం వల్ల దేశంలోని రైతులందరికీ నష్టం జరుగుతుందని వాపోయారు. 2.5 లక్షల మంది రైతులు ఆధారపడిన ఈ పంటను 1990లో ప్రథమంగా రాష్ట్రంలో కేంద్ర రాష్ట్రాలు ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చి గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చి ప్రోత్సహించారన్నారు. నా పేరు ఉమ్మడి సహదేవరెడ్డి, భారతీయ కిసాన్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు. అలాగే ఈ భారతీయ కిసాన్ సంఘ్ నాన్ పొలిటికల్ పార్టీ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా ఉంది. అందులో భాగంగా భారతదేశంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క భారతీయ కిసాన్ సంఘ్ సభ్యత్వం కూడా చాలా ఉంది. రైతులందరూ కూడా ఏ పార్టీలకు సంబంధం లేకుండా ఆర్గనైజేషన్. ఇందులో మిత్రులు పెద్దలు వీరికి ఎందుకంటే చాలా అనుభవం ఉంది వీరికి. అందువల్ల ఈసారి మేము ఈ యొక్క రాష్ట్ర కమిటీలో గాంధీ గారిని, తర్వాత రాజకుమార్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ కమిటీలో భారతీయ కిసాన్ సంఘ్ దేశవ్యాప్తంగా జన్యు మార్పిడి విత్తనాల యొక్క సమస్యను తీవ్రంగా తీసుకున్నది. గత 20 సంవత్సరాల నుంచి జన్యు మార్పిడి జరిపేటటువంటి విత్తనాలను వ్యతిరేకిస్తున్నాము. దానివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. రైతులకు ఆత్మహత్యలు కూడా కారణమవుతుంది అనే ఉద్దేశంతో గతంలో 20 సంవత్సరాల కింద పోరాటం చేసి మొదలుపెట్టాము. సుప్రీంకోర్టులో కేసు నడిచి గత 4 నెలల కిందట సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఈ యొక్క స్టేక్ హోల్డర్స్తో, అంటే వ్యవసాయదారులతో, రైతు సంఘాలతో, తర్వాత ఇంజనీర్స్తో, తర్వాత సైంటిస్టులతో, అన్ని రకాలైనటువంటి వ్యాపారస్తులు అందరితో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి భారత ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు స్టేక్ హోల్డర్స్ మీటింగ్ జరగలేదు. అందువల్ల దాన్ని ఇమీడియట్గా జరపాలని, తర్వాత ఈ యొక్క జీవ విత్తనాల వల్ల వచ్చినటువంటి నష్టాలను నివారించడం కోసం మనం దీన్ని వ్యతిరేకించాలని భారతీయ కిసాన్ సంఘ్ పోరాటం చేస్తూ ఉంది. దీనికి ప్రభుత్వానికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మా యొక్క దేశ ప్రధాన కార్యదర్శి అధ్యక్షుల వారు కూడా ప్రధానమంత్రిని, దేశ వ్యవసాయ మంత్రులు కూడా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కూడా మనం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని వ్యతిరేక పోరాటం చేస్తున్నాము. అందులో భాగంగా దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మిత్రుడు కాంతికుమార్ రెడ్డి గారు మీకు వివరణ ఇస్తారు. దాన్ని అలాగే ముఖ్యంగా పామాయిల్ రైతులు చాలా దెబ్బతినేటువంటి ప్రమాదం ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఈ ప్రభుత్వ సంస్థలో చాలా రామాల మఠం నడుస్తోంది. అటువంటి దాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా నష్టదాయకమైనటువంటి చర్య అని చెప్పి మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాము. దాని గురించి కూడా మన గాంధీ గారు మీకు వివరాలు అన్నీ కూడా స్టాటిస్టిక్స్ ఇస్తారు. అలాగే ఇప్పుడు మనకు క్రాప్ ఇన్సూరెన్స్లో గత ప్రభుత్వము ఇన్స్టాల్మెంట్ కట్టలేదని చెప్పి కంపెనీ వాళ్ళు 2023-24 సంబంధించినటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు. దగ్గర సంవత్సరం అయిపోయింది. ఇంతవరకు ఇన్సూరెన్స్ నష్టపరిహారం రాలేదు గత ప్రభుత్వం. అలాగే ఈ సంవత్సరం జరిగేటువంటి దాంట్లో కూడా క్రాప్ ఇన్సూరెన్స్లో రేపు 15వ తారీఖు వరకు టైం ఉంది. అందుకని రైతుల యొక్క వాటాను కూడా చెల్లించడం జరుగుతూ ఉంది. ఇక తర్వాత మన వీటితో కూడా రిలీజ్ చేయలేదు కాబట్టి వెంటనే రైతులను ఆదుకోవాలని, అలాగే వరదల వల్ల వచ్చినటువంటి వర్షాల వల్ల, అకాల వర్షాల వల్ల వచ్చినటువంటి పంట నష్టాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలనేటువంటి చర్యలు కూడా మేము కోరుతున్నాము. ఈ వివరాలన్నీ కూడా మన మిత్రులు తెలియజేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం నా పేరు కాంతికుమార్ రెడ్డి, నేను భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. గత 23 సంవత్సరాలుగా మన దేశంలో బీటీ కాటన్ పండిస్తూ ఉన్నారు. బీటీ కాటన్ అనేది ఒక జన్యు మార్పిడి పంట. ఇది అమెరికన్ కంపెనీ మొన్సాంటో తీసుకొచ్చి భారతదేశం మీద రుద్దినటువంటి పంట ఈ బీటీ కాటన్. అయితే అప్పటి నుంచి కూడా భారతీయ కిసాన్ సంఘ్ జన్యు మార్పిడి పంటలను అన్నింటినీ వ్యతిరేకిస్తూ ఉంది. బీటీ కాటన్ వ్యతిరేకిస్తుంది. తర్వాత 2010లో బీటీ బ్రింజాల్ అంటే జన్యు మార్పిడి వంకాయ తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా భారతీయ కిసాన్ సంఘ్ పోరాడింది. ఇవాళ గత సంవత్సరం బీటీ మాడిఫైడ్ మస్టర్డ్ తీసుకురావాలని గవర్నమెంట్ ప్రయత్నించింది, కమర్షియల్ కల్టివేషన్. దాన్ని కూడా భారతీయ కిసాన్ సంఘ్ తీవ్రంగా వ్యతిరేకించింది. దానివల్ల ప్రభుత్వం దాన్ని ఆపేయడం జరిగింది. అయితే రీసెంట్గా సుప్రీంకోర్టు గత జూలైలో ఏం చెప్పిందంటే, ఒక కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకురండి జన్యు మార్పిడి పంటల మీద
దాని ఎందుకంటే ఇవాళ జన్యు మార్పిడి పంటలు కావాలని కొంతమంది కార్పొరేట్లు కృషి చేస్తూ ఉన్నారు. రైతులు మిగతా పౌర సమాజం కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. కాబట్టి దాని మీద ఒక కాంప్రహెన్సివ్ పాలసీ స్టేక్ హోల్డర్స్ అందరినీ సంప్రదించి ఒక కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకోవడం సుప్రీంకోర్టు నిర్దేశించిందిగా ఉంది. అయితే ఇంతవరకు 4 నెలలు అవుతుంది, కానీ 4 నెలల్లోనే పాలసీ తీసుకురావడం ముందు ఇంతవరకు గవర్నమెంట్ ఒక కమిటీని ఫామ్ చేయాలా, ఎక్స్పర్ట్ కమిటీని ఫామ్ చేయాలా, పబ్లిక్ డొమైన్లో పెట్టాలా, ఎవరితో డిస్కషన్ చేయాలా, ఏమీ చేయాలి. దాని మీద మా అనుమానాలు ఏంటంటే బలవంతంగా ఎవరికి చెప్పకుండా జన్యు మార్పిడి పంటల్ని మన మీద రుద్దుతుందేమో అనే భయం ఇవాళ భారతీయ కిసాన్ సమితి ఉంది. అందుకనే ఇవాళ ఏమైందంటే దేశవ్యాప్తంగా అందరు పార్లమెంట్ సభ్యులకి, మంత్రులకి, రాజ్యసభ సభ్యులకి, లోక్సభ సభ్యులకి అందరికీ కూడా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఏ పార్టీ అయినా కానీ జన్యు మార్పిడి పంటల విషయం వచ్చినప్పుడు అందరూ మూకుమ్మడిగా వ్యతిరేకించాలని కోరటం జరిగింది. బీటీ కాటన్ గత 23 సంవత్సరాల నుంచి ఇండియాలో ఉంది. దిగుబడులు ఏమాత్రం పెరగలేదు. ఇప్పుడు బీటీ కాటన్ అంటే జన్యు మార్పిడి కాటన్ లేని ఇతర దేశాల్లో, అంటే మీరు చిన్న ఆఫ్రికా దేశాల్లో కూడా చూసుకోండి, మీరు చైనా, బ్రెజిల్, అర్జెంటీనా వీటితో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఆఫ్రికన్ కంట్రీస్, సిరియా, ఇథియోపియా లాంటి దేశాల్లో కూడా పర్ హెక్టార్ ఈల్డ్ వచ్చి పత్తి దిగుబడి 650 కేజీల పైన ఉంది. మన దేశంలో ఇవాళ దురదృష్టం ఏంటంటే బీటీ కాటన్ చాలా తక్కువ ఉన్నప్పుడు మనకు 520 కేజీలు దిగుబడి ఉంటే ఇవాళ మొత్తం బీటీ కాటన్ వచ్చిన తర్వాత 450 కేజీలకు దిగుబడి తగ్గిపోయింది. దీనివల్ల రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. కాటన్ బెల్ట్ అంటే తెలంగాణ, మహారాష్ట్ర లాంటి అత్యధికంగా పత్తి పండించే ప్రాంతాల్లో రైతులు ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ బీటీ కాటన్ వచ్చిన తర్వాత 30,000 మంది రైతులు, ఓన్లీ ప్రతి రైతులు, ఇది మేము చెప్పే డేటా కాదు, ఇది ప్రభుత్వం చెప్పే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్పిన డేటా ప్రకారం 2 లక్షల మంది రైతులు దేశవ్యాప్తంగా ఈ 20 సంవత్సరాల్లో ఆత్మహత్య చేసుకుంటే ఒక్క పత్తి పండించే రైతులు మాత్రమే 30,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.